మేషరాశి ఫలాలు. ఈరోజు ఆశా మోహితులై ఉంటారు. డబ్బులను పొదుపు చేయాలనే ఆలోచన ఆచరణలోకి వస్తుంది. ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయగలుగుతారు. దూర ప్రాంతం నుండి అనుకోని వార్త కుటుంబమంతటికీ ఉద్వేగాన్ని కలిగించేది కావచ్చు. ఆనందాన్నిచ్చే క్రొత్త బంధుత్వాల కోసం ఎదురుచూడండి. మీరు ఈరోజు మీ పనులను అనుకున్న సమయంలో పూర్తి చేయండి. కుటుంబంలో మీ కొరకు ఒకరు ఎదురుచూస్తున్నారు అని మిమ్మసరం వారికి ఉంది అని గుర్తుపెట్టుకోండి. ఆఫీసులో మీ పనికి మెచ్చుకోళ్లు దక్కవచ్చు. మీరు ఆనందించలేని ఇతరుల సాన్నిహిత్యం మీకు చికాకును కలిగిస్తుంది. కాబట్టి తెలివిగా ఎవరితో వెళ్లాలో ఆలోచించి నిర్ణయించుకోండి. వృషభరాశి ఫలాలు. ఈరోజు ఆశామోహితులై ఉంటారు. ఆర్థికపరంగా మీకు మిశ్రమంగా ఉంటుంది. మీరు ధనార్జన చేస్తారు. మీ మాటలను కఠినంగా వాడతారు. కుటుంబపు తప్పనిసరి మొహమాటాలు, త్వరితమైన చర్యలు అవసరమవుతాయి. ఇలాంటప్పుడు అలసత్వం చూపితే తరువాత భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది. గతంలో మీకు ప్రియమైన వారితో గల అభిప్రాయభేదాలను మన్నించడం ద్వారా మీ జీవితాన్ని అర్థవంతం చేసుకుంటారు. ఈరోజు ఉద్యోగ రంగాల్లో ఉన్నవారికి వారి కార్యాలయాల్లో చాలా సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. మీరు తెలియకుండా తప్పులు చేస్తారు. ఇది మీ ఉన్నతాధికారుల ఆగ్రహానికి కారణమవుతుంది. ఈరోజు ట్రేడ్ రంగాల్లో ఉన్నవారికి సాధారణముగా ఉంటుంది. ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి. వైవాహిక జీవితమంటే మొత్తం సర్దుబాట్లమయమేనని మీరు అనుకుంటున్నారా? అదే గనక నిజమైతే పెళ్లనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని ఈరోజు మీకు తెలిసిరానుంది. మిథున రాశి ఫలాలు. మీకు అదనంగా మిగిలిన సమయంలో మీరు మీ అభిరుచులకు అనుగుణంగా లేదా స్నేహితులతోనో గడపండి. మీకు బాగా నచ్చే పని చెయ్యండి. ఈరోజు మీ తల్లిదండ్రులు మీ యొక్క విలాసవంతమైన జీవితం, ఖర్చుల పట్ల ఆందోళన చెందుతారు. అందువలన మీరు వారి యొక్క కోపానికి గురవుతారు. మీరింతవరకు వెళ్లని చోటికి రమ్మని ఆహ్వానించబడితే హుందాగా అంగీకరించండి. వ్యక్తిగత మార్గదర్శకత్వం మీ బంధుత్వాలను మెరుగుపరుస్తాయి. ఎవరైనా మిమ్మల్ని అప్సెట్ చెయ్యాలని చూస్తారు. కానీ కోపాలేవి మిమ్మల్ని ఆక్రమించకుండా చూసుకోండి. ఈ అనవసర ఆందోళనలు మరియు బెంగలు మీ శరీరంపైన డిప్రెషన్ వంటి ఒత్తిడులు మరియు చర్మ సంబంధ సమస్యలు వంటి వాటికి దారితీసి ఇబ్బంది పెడతాయి. ఆటలు జీవితంలో చాలా ముఖ్యమైన విషయము. కానీ అతిగా ఆడటం వలన మీ యొక్క చదువుల మీద ప్రభావం చూపుతుంది. వైవాహిక జీవితమంటే మొత్తం సర్దుబాట్లమయమేనని మీరు అనుకుంటున్నారా? అదే గనక నిజమైతే పెళ్లనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని ఈరోజు మీకు తెలిసిరానుంది. కర్కాటక రాశి ఫలాలు. ఈరోజు మీరు పూర్తి హుషారులో శక్తివంతులై ఉంటారు. ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే సమయం కంటే సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు. ఉమ్మడి వ్యాపారాలలోనూ ఆహ్లాదభరితమైన పథకాలలోనూ పెట్టుబడి పెట్టకండి. ఉక్కిరిబిక్కిరిన్యే వార్తను పిల్లలు మీకు అందించవచ్చు. మీ ప్రేమ ప్రయాణం మధురమే, కానీ కొద్ది కాలమే. వ్యవస్థాపకులతో కలిసి వెంచర్లను మొదలు పెట్టండి. కొన్ని అనివార్య కారణాల వలన కార్యాలయాల్లో మీరు విచారానికి గురవుతారు. దాని గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేస్తారు. రోజంతా వాడివేడి వాదనల తర్వాత సాయంత్రం వేళ మీ జీవిత భాగస్వామితో మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. సింహరాశి ఫలాలు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మీకు ఒత్తిడి, ఆతృతలు కలగడానికి కారణం కావచ్చు. ఈరోజు మీకు బోలెడు ఆర్థిక పథకాలు ప్రెజెంట్ చేస్తారు. కమిట్ అయ్యే ముందు వాటి మంచి చెడ్డలను పరిశీలించండి. దీనికోసం మీరు ఎన్నో విషయాలను లైన్ అప్ చేయవలసి ఉంటుంది. ఇంకా మీరు తీర్చవలసిన సమస్యలకు పాటించవలసిన విధాన నిర్ణయం చేయవలసి ఉంటుంది. జాగ్రత్త, ఎవరో ఒకరు మిమ్మల్ని ఫ్లర్ట్ లేదా పరిహాసం చేయవచ్చు. ప్రముఖ వ్యక్తులతో కలిసి మాట్లాడడం వలన మీకు మంచి ఆలోచనలు, పథకాలు కలుగుతాయి. ఒంటరిగా సమయం గడపటం మంచిది. కానీ మీ మనస్సులో ఉన్న విషయాలు ఆందోళనకు గురిచేస్తాయి. కాబట్టి మీరు అనుభవమున్న వారిని సంప్రదించి వారితో మీ సమస్యలను చెప్పుకోండి. వైవాహిక జీవితానికి కొన్ని దుష్పరిణామాలు కూడా ఉంటాయి. వాటిని మీరు ఈరోజు చవిచూడాల్సి రావచ్చు. కన్యా రాశి ఫలాలు. గాలిలో మేడలు కట్టడంలో సమయాన్ని వృధా చేయకండి. ఇంకా మీ శక్తిని మరిన్ని ప్రయోజనకరమైన, అర్థవంతమైన వాటిని చేయడానికి శక్తిని దాచుకోండి. ఈరోజు ఇంటికి సంబంధించి
చిన్న చిన్న వస్తువుల మీద ఖర్చు చేస్తారు. ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది. మీ పిల్లల అవసరాలను చూడడం ముఖ్యం. మీకు ప్రియమైన వారి వృత్తిలో ఖచ్చితమైన చర్యలు, ఆచితూచి వేసే అడుగులు రివార్డ్ని పొందుతాయి. ఇది మీకు ప్రాజెక్ట్ సరిగ్గా సమయానికి పూర్తి చేయడానికి సహాయకరం అవుతుంది. క్రొత్త ప్రాజెక్టులు అంగీకరించడానికి కూడా ఇదే మంచి సమయం. యాత్రలు, ప్రయాణాలు ఆహ్లాదాన్ని, జ్ఞానాన్ని కలిగిస్తాయి. ఒక వ్యక్తి మీ జీవిత భాగస్వామి విషయంలో బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కానీ తప్పేమీ జరగడం లేదని రోజు చివరికల్లా మీరే తెలుసుకుంటారు. తులారాశి ఫలాలు. ఈ రోజును మతపరమైన, ఆధ్యాత్మిక విషయాలకు కూడా కేటాయించవలసిన రోజు. మీ ఇంటి గురించి మదుపు చేయడం లాభదాయకం. మీదార స్వభావాన్ని మీ స్నేహితులు దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోకండి. మీ ప్రియమైన వారు వారి కుటుంబ పరిస్థితుల కారణంగా కోపాన్ని ప్రదర్శిస్తారు. వారితో మంచిగా మాట్లాడి వారిని శాంతపరచండి. మీరు కొద్దిగా సమయాన్ని, శక్తిని పెట్టి జ్ఞానాన్ని, నైపుణ్యాలను అదనంగా పొందగలిగితే అద్భుతమైన లబ్ధిని పొందగలరు. ఈరోజు మీ అటెన్షన్ని కోరుకునేవి ఎన్నో జరుగుతాయి. మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలు తెచ్చిపెట్టేందుకు ఎవరో ప్రయత్నించవచ్చు. కానీ మీరిద్దరూ ఏదోలా సర్దుబాటు చేసుకుంటారు. వృశ్చిక రాశి ఫలాలు. మీ గురించి బాగుంటాయని మీరేమనుకుంటున్నారో వాటిని చేయడానికి అత్యుత్తమమైన రోజు. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. మీరు ఈ సమయంలో డబ్బు కంటే మీ కుటుంబానికే ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. మీ కుటుంబం కోసం కష్టపడి పని చేయండి. మీ చర్యలన్నీ దురాశతో కాదు, ప్రేమ, సానుకూల దృక్పథంతో నడవాలి. మీ శ్రీమతము చక్కగా లేనట్లుంది. జాగ్రత్తగా విషయాలను నిర్వహించండి. ఒక భాగస్వామ్యాన్ని అంగీకరించే ముందు మీ మనసు చెప్పిన అంతర్భావనను వినండి. డబ్బు, ప్రేమ, కుటుంబం గురించి ఆలోచించటం మాని ఆధ్యాత్మికంగా మీ ఆత్మసంతృప్తి కొరకు ఆలోచించండి. ఖర్చులు ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీ బంధాన్ని పాడు చేయవచ్చు. ధనుస్సు రాశి ఫలాలు. బహుకాలంగా తేలని సమస్యను మీ వేగమే పరిష్కరిస్తుంది. ధూమపానం, మద్యపానం మీద అనవసరంగా ఖర్చు పెట్టటము మానుకోండి. లేనిచో ఇది మీకు అనారోగ్యం మాత్రమే కాదు, మీ ఆర్థిక పరిస్థితిని కూడా దెబ్బతీస్తుంది. మీ పిల్లల నుండి కొన్ని పాఠాలు నేర్చుకోబోతున్నారు. వారికి స్వచ్ఛమైన తేజో వలయాలున్నాయి. వారు తమ అమాయకత్వంతోనూ, ఆహ్లాద స్వభావంతోనూ, వ్యతిరేక ఆలోచన అంటేనే తెలియనివారు తమ పరిసరాలను సులువుగా మార్చేస్తారు. ప్రేమలో తొందరపాటు లేకుండా చూసుకోండి. క్రొత్త ప్రాజెక్టులు, పథకాలు అమలుపరచడానికి ఇది మంచి రోజు. మీ జీవితంలో ఏదో ఉత్సాహభరితమైన సంఘటన జరుగుతుందని బహుకాలంగా ఎదురుచూస్తుంటే కనుక మీకు తప్పక రిలీఫ్ దొరుకుతుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి అవసర సమయాల్లో మీ కుటుంబ సభ్యులతో పోలిస్తే తన సొంత కుటుంబ సభ్యులకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మకర రాశి ఫలాలు. స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకోని లబ్ధి పొందడం వలన ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. మీకు అదనంగా మిగిలిన సమయాన్ని పిల్లలతో గడపండి. మీ తత్వానికి వ్యతిరేకమైనా సరే ఈ పని చెయ్యండి. మీ గత పరిచయస్తులలో ఒక వ్యక్తి మిమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నించవచ్చు. దానిని గుర్తుండిపోయేలాగా చేసుకోండి. మీ చుట్టూరా ఉన్న సమస్యలు పరిష్కరించడానికి మీ పరపతిని వాడవలసిన అవసరం ఉంది. మీరు శరీరాన్ని ఉత్తేజంగా, దృఢంగా ఉంచుకోవడానికి రూపకల్పనలు చేస్తారు. కానీ మిగిలిన రోజులలాగే మీరు వాటిని అమలుపరచటంలో విఫలం చెందుతారు. మీ మనసు మాటను పూర్తిస్థాయిలో వినేందుకు కావాల్సినంత సమయాన్ని మీ జీవిత భాగస్వామి మీకిస్తారు. కుంభరాశి ఫలాలు. మీ ఆరోగ్యాన్ని గురించి ఆందోళన పడకండి, దానివలన మరింత దిగజారవచ్చు. ఆర్థిక పరంగా మీరు దృఢంగా ఉంటారు. గ్రహాలు, నక్షత్రాల స్థితిగతుల వలన మీకు ధనలాభంలో అద్భుతమైన ఫలితాలు సంభవిస్తాయి. మీ స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉంటారు. కానీ జాగ్రత్త, మీరేం మాట్లాడుతున్నారో గమనించుకోండి. ప్రేమ వ్యవహారంలో అపార్థానికి గురవుతారు. భాగస్వాములు మీ క్రొత్త పథకాలు, వెంచర్ల గురించి ఉత్సుకతతో ఉంటారు. మీరీరోజు ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా గడపటానికి ఇంటి నుండి బయటకు వెళ్తారు. మీరు ఒంటరిగా వెళ్ళినప్పటికీ కొన్ని వేల ఆలోచనలు మీ మెదడును తొలిచివేస్తాయి. మీకు అందమైన రొమాంటిక్ రోజుది. కానీ ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. మీనరాశి ఫలాలు.
పిల్లల సాన్నిధ్యంలో ఓదార్పుని పొందండి. మీ సంతానమే కాదు, ఇతరుల పిల్లలైనా సరే పిల్లల దగ్గర గొప్ప ఓదార్పు శక్తి ఉంటుంది. వారు మీకు ఓదార్పునిచ్చి మీ ఆందోళనను ఉపశమింపచేస్తారు. ఈరోజు మీ తల్లిదండ్రులు మీ విలాసవంతమైన జీవితం, ఖర్చుల పట్ల ఆందోళన చెందుతారు. అందువలన మీరు వారి కోపానికి గురవుతారు. ఇంట్లో ఏవైనా మార్పులు చేసే ముందు కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని తీసుకోండి. లేకుంటే అది తరువాత కోపాలను, విచారాలను తేవచ్చు. మీ ప్రేమికురాలిని నిరాశపరచకండి. లేకపోతే తరువాత విచారించవలసి వస్తుంది. ఈరోజు మీ కార్యాలయాల్లో మీరు పూర్తి చేసిన పనులకు గాను అధికారుల మన్ననలు పొందుతారు. మీ పనితనం వలన మీరు ప్రమోషన్లు పొందవచ్చు. అనుభవం గల వారి నుండి మీరు మీ వ్యాపార విస్తరణకు సలహాలు కోరుతారు. ఈరోజు మీరు ఖాళీ సమయంలో ఇప్పటివరకు పూర్తి చేయని పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. మీ తాలూకు ఈరోజు ప్లాన్ మీ జీవిత భాగస్వామికి వేరే అర్జెంట్ పనిపడటం వల్ల డిస్టర్బ్ కావచ్చు. కానీ అది మంచికే జరిగిందని చివరికి మీరు గ్రహిస్తారు.